ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని. శాంతి నా స్వధర్మం. శాంతిధామం నా ఇల్లు. సదా శాంతిగా ఉంటూ ఈ క్షణం శాంత స్వరూప స్థితిలో ప్రియమైన తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 20/11/2025। आज कहते मीठे बच्चे, बाप आया है तुम बच्चों को शांति और सुख का वर्षा देने। तुम्हारा स्वधर्म है शांति, इसलिए तुम शांति के लिए भटकते नहीं हो। तुम शांति के लिए భటక్తే నహీ హో. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మన ప్రియమైన తండ్రి పరమాత్మ వచ్చారు శాంతి, సుఖం, వారసత్వం ఇవ్వటానికి. గుర్తు చేయిస్తున్నారు, నేను ఒక ఆత్మ, నా స్వధర్మం శాంతి. సో శాంతి నా ఓన్. నేను ఇక శాంతి కోసం భ్రమించాల్సిన అవసరం లేదు. నా స్వధర్మం ఏంటి అని నేను గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. ప్రశ్న, अब तुम बच्चे 21 जन्म के लिए, बाप तुम बच्चों के लिए 21 जन्म के लिए अकुट खजाने का वजन करना योग्य बनते हैं। क्यों? क्योंकि बाप जब नई सृष्टि रचते हैं तब तुम बच्चे उसका मददगार बनते हो, अपना सब कुछ उसके कार्य में सफल करते हो। इसलिए बाप उसका रिटर्न 21 जन्मों को ले आपको अकुट खजाने का वजन करते हैं। బాబా ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతున్నారు. భగవంతుడు తన పిల్లలని 21 జన్మల కోసం తరగని ఖజానాతో పిల్లలని యోగ్యంగా తయారు చేస్తారు. 21 జన్మలు. ఒక ఒక త్రాచులో ఒక పక్క మనముంటే ఇంకొక పక్క తరగని ఖజానా ఉంటుంది. అంత ఈక్వల్ వెయిట్ అంత మనని సుసంపన్నంగా చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మన కోసం ఒక కొత్త సృష్టి రచిస్తారో భగవంతుడికి మనం సహాయకులుగా అవుతున్నాం కొత్త సృష్టి రచించడానికి. మన దగ్గర ఉన్నదంతా కార్యంలో, భగవంతుడి కార్యంలో పెట్టి సఫలం చేసుకుంటున్నాం. దానికి 21 జన్మలు మనకి తరగని ఖజానా ఇస్తారు. మనల్ని ఎంత ఈక్వల్‌గా ఖజానా ప్లస్ మనం ఎంత ఈక్వల్‌గా వే అవుతాము అంటే, ఎలాంటి ధనం అంటే ఎంత ఉన్నా అదెప్పుడు తరగనే తరగదు. దుఃఖం అనేదే ఉండదు. అకాల మృత్యు ఉండదు. ఎక్కడా? బంగారు ప్రపంచం. విజువలైజ్ చేసుకుందాం. వజ్ర వైడూర్యాలతో పొదిగిన మహళ్ళు ఉంటాయి. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉంటారు. సుఖం, ఆనందంగా ఉంటారు. న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. జంతువులు ఎంత సౌందర్యంగా ఉంటాయి. సహజ సిద్ధమైన అందం ఉంటుంది. పరస్పరం ఎంత ప్రేమగా ఉంటారు. అసలు అకాల మృత్యు అనేదే ఉండదు. ఎంత సుందరమైన ప్రపంచం. అదే స్వర్గం, ద గోల్డెన్ ఏజ్. ఓం శాంతి. रूहानी बच्चों को ओम का अद्भुत सुनाया है. ఆత్మిక పిల్లలకి
ఓం యొక్క అర్థమైతే వినిపించారు. ఓం అంటారు, కానీ యాక్చువల్లీ ఓం శాంతి అని అనాలి. కేవలం ఓం అనడానికి వీల్లేదు. ఓం శాంతి అనగా ఓం నేనొక ఆత్మ, శాంత స్వరూపాన్ని. ఇది నా శరీరం, నేను ఆత్మ, ఇది నా శరీరం. పహలే ఆత్మ పీచే హే శరీర్. మొదట ఆత్మ వస్తుంది, వెనకాల శరీరం. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపం. ఆత్మ నివసించే స్థానం శాంతిధామం. అంతేకాని ఎన్ని అడవులకి వెళ్ళినా కూడా శాంతి అనేది శాంతి ధామంలో లభిస్తుంది, కానీ అడవుల్లో లభించదు. ఈ ప్రపంచం చూసుకుంటే ఎక్కడ చూసినా అశాంతియే అశాంతి. మరి ఈ అశాంతి దుఃఖధామం, వినాశనం అవుతుంది. శాంతి అనేది స్థాపన అవుతుంది. అలాంటి శాంతి వారసత్వం ఇవ్వడానికి పరమాత్మ మనకి లభించారు. అలాంటి శాంతి రాజధానిలోకి తీసుకెళ్ళడానికి పరమాత్మ మనకి లభించారు. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతియే అశాంతి. సో అందుకని దాని శాంతి రాజ్యం అంటారు. ఇక్కడంతా అశాంతి యొక్క రావణ రాజ్యం అని అంటారు. ద్వాపర యుగం నుంచి తీసుకుంటే అసురీ రాజ్యం అనేది అవుతుంది. అసురులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అశాంతియే ఉంటుంది. అసురులు లేక రావణుడు అంటే ఏంటి? పంచ వికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారం. ఈ పంచ వికారాల ద్వారా అశాంతి అనేది వ్యాపిస్తుంది. అసలు రావణుడు అంటే ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎంత పెద్ద విద్వాంసులు పండితులనన్నా అడగాలి మనము. రావణుడు అంటే యాక్చువల్ ఎవరు అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అసలు రావణుణ్ణి ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తారు? అసలు ఎంత కాల్చినా అది కాల్చబడదు. ఎవ్రీ ఇయర్ రావణుడి పిక్చర్ ఇంకా పెద్దగా చేసి కాలుస్తారంటే ఏంటి? వికారాలనేవి అంతం అవ్వట్లేదు. ఇయర్ బై ఇయర్ అవి పొడుగుతూనే ఉన్నాయి. పరమాత్మ ఇప్పుడు మనకి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరిప్పుడు స్వయం ఈశ్వరుడికి సహాయకులుగా అయ్యారు. ఇంతకు ముందు రావణుడికి సహాయకులుగా ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరుడి ద్వారా సర్వుల సద్గతి అనేది లభిస్తుంది. ఈశ్వరుడి ద్వారా పవిత్రత, సుఖం, శాంతి స్థాపన అవుతున్నాయి. పరమాత్మ ద్వారా మూడవ నేత్రం అనేది లభించింది. సత్య త్రేతాయుగాల్లో దుఃఖం యొక్క విషయమే లేదు. అక్కడ ఒకరికొకరు ఫైట్ చేసుకునే విషయమే లేదు. చూపిస్తారు కదా శాస్త్రాల్లో. శ్రీకృష్ణుడికి ఆవులు, గోవులంటే చాలా ప్రియంగా ఉన్నాయి అని. గోవులను పాలన చేసేవారు అని చూపిస్తారు. మరి ఇక్కడ ఉన్న ఆవులకి అక్కడున్న సత్యుగంలో ఉన్న సుందరమైన ఆవులలో కూడా ఎంతో తేడా అనేది ఉంటుంది. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా సుందరంగా ఉంటుంది. ఏ విధంగా దేవతలు ఎంతో సుందరంగా ఉంటారో జంతువులు కూడా అంతే సుందరంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. అందుకే దాని పేరేంటి? స్వర్గం. అందుకే దీని పేరేంటి? నరకం. అక్కడ శాంతి, ఇక్కడ అశాంతి. అక్కడ వెలుగు, ఇక్కడ అంధకారం. మరి అందుకే అంటారు బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అంటారు. ఫస్ట్ अंधकारम, తర్వాత వెలుగు. इस समय भक्ति का किनारा जोर है. महात्मा आदि को सोने की वजन करते रहते क्योंकि शास्त्रों का बहुत विद्वान है. మహాత్మా పండితులను బంగారంతో వేలం వేస్తారు, వెయిట్ చేస్తారు. ఎందుకు? వారి శాస్త్రాలకు ఒక విద్వాంసులు అని భావిస్తారు.
కానీ వారి ప్రభావం ఎంతవరకు ఉంది అర్థం చేసుకోవాలి. జాడ్ మే నయే నయే పత్తే నికల్తే తో సతో ప్రధాన్ హి. మరి ఈ వృక్షంలో కొత్త కొత్త ఆకులు, కొమ్మలు, రెమ్మలు అనేవి వస్తాయి. ఇదొక కల్పవృక్షం. ఈ కల్పవృక్షం కూడా మొదట్లో సతో ప్రధానంగా ఉండేది. తర్వాత ఎలా అయిపోయింది? తమో ప్రధానంగా అయిపోయింది. బంగారు యుగంగా ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయింది? వెండి యుగం, రాగి యుగం, ఐరన్ ఏజ్‌గా అయిపోయింది. మరి కిస్‌కి దబీ రహీ ధూల్ మే కిస్‌కో ఖాయా. మరి ఇంత డబ్బులు సంపాదించుకుంటున్నాం కదా! డబ్బులు వెనకాల పరిగెడుతున్నాం. ఒకరి డబ్బులు ధూళిలో కలిపాల్సింది ఇంకొకరు దొంగలు దోచుకొనెళ్తే ఇంకొకరు దివాలా తీయడం అనేది జరుగుతుంది. కానీ సత్యుగంలో ఇలాంటి భయం ఉండదు. 21 జన్మలు వజ్ర వైడూర్యాలతో ఉన్న మహళ్ళు ఉంటాయి. అదే సత్యుగంలో 21 జన్మలు తీసుకుంటాం. ఈ కళ్ళతో ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో శరీర సహితంగా అన్నీ భస్మం అవ్వాల్సిందే. దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఒకప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ రాజ్యం అనేది స్థాపన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అంతటి రాజ్య భాగ్యాన్ని తీసుకోవడానికి పురుషార్థం చేస్తున్నారు. 21 జన్మల తర్వాత రావణ రాజ్యం మొదలవుతుంది. అందుకే అంటారు కదా, దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మరించరు అని. ఇది పారలౌకిక తల్లి తండ్రి యొక్క విషయం. మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ జాదూగరి, తమ మంత్రం అనేది చూపిస్తారు. అంటారు శ్రీకృష్ణుడి నోట్లో మొత్తం ఒక గ్లోబ్ అంతా, ఒక గ్లోబ్ కనిపించేది అని అంటారు. శ్రీకృష్ణుడి జన్మ సత్యుగంలో అని అంటారు. మరి సత్యుగంలో అయితే ఈ గ్లోబ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ వెన్న ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అతను విశ్వానికి యజమానిగా అవుతే అది యాక్చువల్లీ సంగమం యొక్క విషయం కదా! సంగమ యుగంలో కూడా మొత్తం విశ్వం పైన వారు విజువలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అర్థము? శ్రీకృష్ణుడు వెన్న తిన్నట్టు చూపిస్తారు. సో, ఇది యాక్చువల్లీ సంగమం యొక్క విషయము. వెన్న అంటే ఏంటి? ఒక ఫలితం. అది ఈ సంగమ యుగంలో లభిస్తుంది. రాజ్యం లభిస్తుంది. అంటారు కదా! ఇద్దరు రాజ్యాలు ఫైట్ చేసుకుంటే మధ్యలో వెన్నె, మధ్యలో వాళ్ళకి లభించింది అని అంటారు. क्रिश्चियन की राजधानी पहले हिस्से में थी, पीछे आहिस्ते आहिस्ते छुटती गई है. యాక్చువల్లీ క్రిస్టియన్స్ యొక్క రాజ్యం పావు వంతు కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు చూడండి మెల్ల మెల్లగా ఎంత వృద్ధి అయిపోయిందో. మొత్తం విశ్వమంతా 3/4 వాళ్ళదే అయిపోయారు. సూక్ష్మవతనం మే రాజాయి నహి హే. సో అర్థం చేసుకోవాలి. స్థూలవతనం, సూక్ష్మవతనం, పరంధామం. సూక్ష్మవతనంలో రాజ్యం లేదు. సత్య త్రేతాయుగాలు అనేవి ఈ స్థూలవతనంలోనే అయ్యాయి. ఒక్కసారి ఆత్మ శరీరం నుంచి బయటకెళ్ళిపోయింది అంటే మృత్యువు అనేది జరుగుతుంది. మరి ఇవన్నీ పాయింట్స్ మీరు చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. డ్రామా అనుసారంగా ఈ పాయింట్స్ ఈ విధంగా ఫిక్స్ అయ్యాయి. 5000 సంవత్సరాల క్రితం కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అంతేకాని నథింగ్ న్యూ. कहा जाता ब्रह्मा देवताय नमः, शिव परमात्माय नमः. బ్రహ్మ దేవతాయ నమః అంటారు. శివుణ్ణి మాత్రం పరమాత్మాయ నమః అంటారు. వారిలో దివ్య గుణాలు ఉన్నట్టు చూపిస్తారు. అంతేగాని 4 లేక 8 భుజాల మనిషి అనేది లేరు. సంపూర్ణ పవిత్రంగా ఇప్పుడే తయారవుతారు. సంతోషపు రచన అనేది ఇప్పుడే జరుగుతుంది.
ముందు ముందు దివ్య దృష్టితో అన్నీ తెలుసుకుంటారు. बहुत डॉक्टर्स आदि ने कोशिश किया आत्मा को पकड़ने के लिए. ఎంతో మంది డాక్టర్స్, సైంటిస్ట్స్ ఆ శరీరం నుంచి ఆత్మ ఎప్పుడు బయటకెళ్తుంది దాన్ని పట్టుకోవడానికి చాలా శ్రమ చేశారు. కాకపోతే అదొక పాయింట్ ఆఫ్ లైట్ ఎవ్వరికీ కళ్ళతో కనిపించదు. మరి జన్మ జన్మాంతరాలు పదమాపతులుగా పరమాత్మ మనల్ని తయారు చేస్తారు. వారు ఎవరో కాదు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు. ధాలో బాబా చెప్పారు, इन आंखों से शरीर सहित जो दिखाई देता वह सब भस्म हो जाना है. ఈ కళ్ళతో శరీర సహితంగా ఏదైతే చూస్తూ ఉంటారో అదంతా సమాప్తం అవ్వాల్సిందే, అంతా భస్మం అవ్వాల్సిందే. ఇప్పుడు మళ్ళీ సఫలం చేసుకోవలసిన సమయం వచ్చింది. బాబా నుంచి పూర్తి వారసత్వం తీసుకోవడానికి ఈ చదువు చదవాలి. సదా మన లక్ని గుర్తు తెచ్చుకోవాలి. మన లక్ అదృష్టం పరమాత్మ లభించారు. బ్రహ్మాండానికి యజమానిగా చేస్తారు, విశ్వానికి యజమానిగా చేస్తారు, ఉన్నతమైన దేవతగా చేస్తారు, శాంత స్వరూపాత్మగా చేస్తారు, సత్యుగి నివాసిగా చేస్తారు. సో మీ లక్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. वरदानम, वाह ड्रामा, वाह की स्मृति से अनेकों को सेवा करने वाले सदा खुश निमा भवा. వాహ్ డ్రామా, వాహ్ ఇది సదా గుర్తుపెట్టుకొని అనేకులకి సేవ చేసేవారు సంతోషకరమైన ఆత్మలు. ఈ డ్రామాలో ఏ సీన్ చూస్తున్నా ఆ సీన్ని చూడగానే మీరు భయపడకూడదు. డ్రామా జ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని ఈ వర్తమాన సమయం, ప్రజెంట్ సమయంలో ఏదైతే జరుగుతుందో ఇది ఉన్నదే కళ్యాణకారి యుగం. ప్రతి సీన్ని సాక్షి దృష్ట డిటాచ్డ్ అబ్జర్వర్గా చూస్తూ ప్రతి సీన్ని కళ్యాణ భావనతో చూడాలి. ఈ విధంగా కనుక ఉంటే సంతోషకరమైన ఆత్మగా ఉంటారు. ఎఫర్ట్, పురుషార్థం చేసే సమయంలో ఎప్పుడు మీరు ఉదాసీనంగా అవ్వరు. స్లోగన్, शांति की शक्ति ही मनसा सेवा का सच साधन है. जहाँ शांति की शक्ति है वह संतुष्टता है. శాంతి శక్తి మనసా సేవకు సహజమైన సాధనం. ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. సో ఈరోజు మురళి యొక్క స్వమానం ఏంటి? నేను శాంత స్వరూప ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, శాంతి నా ఆత్మిక స్వరూపం, నా స్వధర్మం, నా సహజమైన స్థితి, శాంతిధామం, నా ఇల్లు, నా ఉన్నతమైన ధామం. నేను ఆత్మ సదా శాంతిగా ఉంటూ, సంతుష్టమణిగా ఉంటూ, శ్రేష్టమైన ఆత్మగా ఉంటూ, సేవాదారి ఆత్మగా ఉంటూ, స్మృతి స్వరూప ఆత్మగా ఉంటూ, సదా పరమాత్మ ప్రియ ఆత్మగా, జ్ఞాన ప్రియ ఆత్మగా, సేవాదారి ఆత్మగా ఉంటాను. నా ఈ శాంత స్వరూపం సదా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. I, the soul, the master, ocean of peace,
I always try to be a peaceful being and spread the vibrations of peace and happiness. Peace is my original nature. Experience peace in my every part of this body and reflects the same peace to this world. I am a peaceful being, belongs to the Supreme Father, and I always experience the vibrations of peace within me. Hey, Father, thank you so much for showing me the path of peacefulness. I follow your path and be a peaceful being. Om Shanti, Shanti, Shanti.